బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ, లేదు అంటే ఆ యాక్షన్ స్టంట్స్ గానీ, ఆ బ్యాక్‌గ్రౌండ్ గ్రాఫిక్స్ గానీ, చాలా బాగా అయితే డిజైన్ చేశారని జెప్పొచ్చు. ఇంతకీ మనం మాట్లాడుకోబోతున్న మూవీ దేని గురించి అంటే మాత్రం 'భీమా' మూవీ ట్రైలర్ గురించనమాట. అదేనండి 'మ్యాచ్ ఆఫ్ స్టార్' మన 'గోపీచంద్' గారు నటించారు గదా! సో, ఆ మూవీ ట్రైలర్ గురించనమాట. చాలా యూనిక్‌గా అయితే ఉంది ట్రైలర్ చూస్తున్నంత సేపు గూడా. అలాగే 'గోపీచంద్' గారి లుక్స్ గూడా చాలా బావున్నాయి. అదేంటి లుక్ అంటారు గదా! అంటే సో, డ్యూయల్ షేడా లేదంటే ఒక్కరే ఇద్దరుగా నటిస్తున్నారా అనేది మాత్రం మనకి మూవీలోనే తెలిసేలా ప్లాన్ జేశారు. ఒకవైపేమో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపిస్తూ ఉన్నారనమాట. ఇంకొక వైపేమో ఫుల్లు హార్డ్‌గా ఉండేలాగైతే చూపిస్తూ ఉన్నారు. అంటే క్యారెక్టరైజేషన్ చాలా రగుడ్ లుక్‌లో ఉండేలా అయితే ఉన్నారు. సో, మరి రెండిటికి లింక్ ఏంటి? ఇద్దరు ఒకటేనా? కాదా? అనేది మనం మూవీలోనే తెలుసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే స్టోరీ స్టార్టింగ్ చూస్తే అఘోరాలు గానీ, లేదు అంటే లేడీస్ అందరూ వరుసగా నుంచొని బాధపడటం గానీ, అలాగే ఆ గుడి తలుపులు ముయ్యటం గానీ, శివలింగాన్ని చూపించటం గానీ, బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌లో సాయి కుమార్ గారి బ్రదర్ అయితే మాత్రం బేస్ బద్దలు కొడుతున్నారని చెప్పొచ్చు. చాలా బాగా అయితే ఎలివేట్ చేస్తూ ఉన్నారు. సో, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే మాత్రం విలన్స్ ఎక్కువయ్యారు. ఆ టైంలో వాళ్ళని పడుకోబెట్టేయడానికి హీరోని రప్పించారు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. కాకపోతే బ్రహ్మరాక్షసుడు అనే టైప్‌లో ఈయన్ని చూపిస్తూ ఉన్నారు. పోలీస్‌గాను అలాగే ఇంకో క్యారెక్టర్‌లోను. మరి ఊరికి ఈయనకి సంబంధం ఏంటి అనేది ఒకటి. అలాగే పోలీస్‌గా వెళ్ళిన తర్వాత ఈయన లైఫ్‌కి దీనికి లింక్ ఏంటి అనేది ఇంకొకటనమాట. సో, ఇలా అయితే ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తెలిసిందే గదా! మొన్నే 'సలార్‌కి' ఇచ్చున్నారు. అలాగే 'కేజీఎఫ్‌కి' గూడా మ్యూజిక్ ఇచ్చున్నారు. తెలుసు కదా! రవి బస్రూర్ గారనమాట. సో, ఈ మూవీకి గూడా గట్టిగా అయితే బేస్ కొట్టినట్టయితే ఉంది. తెలుస్తూ ఉందనమాట ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అది గూడా. సో, మరి మహాశివరాత్రికైతే రిలీజ్ అవుతూ ఉంది. అలాగే మూవీ చూస్తుంటే గూడా మనకి శివునికి కొంచెం లింక్ ఉన్నట్టయితే తెలుస్తూ ఉందనమాట. మరసలు కాన్సెప్ట్ ఏంటి? ఎలా ఉండబోతుంది? అనేది మాత్రం క్యూరియాసిటీ పెంచే విధంగానే ట్రైలర్‌ని డిజైన్ జేశారు. సో, ఇన్నాళ్ళకి మరి మంచి యాక్షన్ మూవీతో రాబోతున్నారు. అలాగే మన 'గోపీచంద్' గారు గూడా చాలా బాగున్నారు చూస్తూ ఉంటే మాత్రం మూవీలో. సో, అసలు ఎలా ఉండబోతుంది? ఏంటి? అనేది మాత్రం మనం చూసి తెలుసుకోవాల్సిందే. మహాశివరాత్రి రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి జనాలకు గూడా ఫన్ అనేది ఇస్తూ ఉంటుంది. సో, చూద్దాము కాన్సెప్ట్ ఏంటి అనేది మాత్రం మూవీ చూసి మనం గూడా రివ్యూ చేద్దాం. సో, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.